హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. చూద్దామురా రండి, తనూజ దివ్య గొడవని చూద్దామురా రండి. బిందెలు తక్కువయ్యాయి, చేపల మార్కెట్ చేపలు తక్కువయ్యాయి అనిపించిందా? అనిపించలేదా? 2 బిందెలు ఇస్తే మస్తు కొంచెం అయితే కొట్టుకునే వాళ్ళే, లేకపోతే ఇద్దరు దగ్గర గొడవ, చేపల మార్కెట్ దగ్గర గొడవ ఉంటుంది చూడండి. అంతకంటే దారుణంగా తిట్టుకున్నారనమాట. ఇందులో ఎవరు తప్పు ఉంది అంటే ఇద్దరు తప్పు ఉంది, కానీ ఎక్కువ తప్పు దివ్యదే ఉందనిపించింది నాకు మొత్తం చూశాక. కానీ తను ప్లాన్ ప్రకారం చేసింది. ప్లాన్ ప్రకారం ఈ వారం సేవ్ కావడానికి కెమెరాలకు చెప్పి మరీ చేసింది, బిగ్ బాస్కి చెప్పి మరీ చేసింది. మరి ఆ చెప్పిన దాంట్లో ఆమె సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో ఈరోజు ఎలిమినేషన్ బట్టి ఉంటుంది అనమాట. కానీ అలా సక్సెస్ చేసుకోవడానికి, మనం ఒక వారం సేవ్ కావడానికి ఇలా చేయాలా అనిపించింది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా వెళ్ళామనేది కూడా ఇంపార్టెంట్ కదా, అది కూడా చూసుకోవాలి. దివ్య తన గేములో చాలా వర్డ్స్, మన సీరియల్ యాక్టర్ అనడం కానీ, దిష్టి బొమ్మ, ఇలా చాలా వర్డ్స్ లూజ్ అయింది. అలాగే తను కూడా లూజ్ అయిందనమాట. తను కూడా బరస్ట్ చేయించింది ఈమె మాటలతోని అని నాకు అనిపించింది. ఇక అది అన్ని వివరంగా మాట్లాడుకోవాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి నా ఒపీనియన్లో 80% దివ్యదే తప్పు ఉందని నాకు అనిపించింది. కానీ కావాలని చేసింది ఆమె, కావాలని అవకాశం కోసం బిగ్ బాస్ కెమెరాలకు చెప్పింది, అవకాశం ఎదురు చూసింది, వచ్చింది, చేసింది. ఆమె తీసేయాలనుకుంటే అక్కడ ఇమాన్యుయల్ని తీసేయచ్చు. 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఎన్నో వారాల నుండి ఆయన నామినేషన్లోకి రావట్లేదు. వాళ్ళ అమ్మ నామినేషన్లోకి కూడా రమ్మని చెప్పింది. అది ఆ పాయింట్ ఒకటి ఉంది. ఇంకా తనూజ వాళ్ళకి గ్రూపులు సెలెక్ట్ చేసింది కదా, చాలా బాగా ఫిట్టింగ్ పెట్టింది, వాళ్ళకే పెట్టిందని కూడా చెప్పిద్ది అనమాట. అక్కడ సూపర్ అనిపించింది తనూజ. ఇక తర్వాత గేమ్ చేంజర్ ఎవరంటే సంజన. అది ఎలా మాట్లాడుకుందాం, అది ఎలాగో కూడా మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ నచ్చలేదు, అమ్మకి వెన్నుపోటు పొడిచిన ఇమాన్యుయల్. ఇంత పెద్ద వర్డ్ వాడాలా అంటే వాడొచ్చు అనిపించింది. ఇంకా నెక్స్ట్ సూపర్గా ఇరగదీశారు గేమ్లో కళ్యాణ్ డెమాన్. ఈరోజు రీతు కెప్టెన్ అయిందంటే వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది అందులో అని నాకు అనిపించింది. ఇక తర్వాత నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అందులో సుమన్ శెట్టి గెలిచాడా, రీతు గెలిచిందా, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు, అసలు ఏం జరిగింది, చాలా గొడవల తర్వాత రీతు కెప్టెన్ ఎలా అయింది, అందులో తనూజ సంచాలకగా ఫెయిల్ అయిందా, ఇవన్నీ కూడా మనకి కట్ చేశాడు. రేపు నాగార్జున గారి ముందు ప్లే చేస్తారు ఆ టాస్క్ని. అసలు ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తే, ఈరోజు మ్యాక్సిమం ఎలిమినేట్ అయ్యేది మాత్రం దివ్యానే. ఇప్పుడు తనూజకి ఎవరు ఎదురు మాట్లాడినా బయటికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ముందెళ్ళిపోయిన వాళ్ళు దివ్య అంత కాదు, దివ్య అంత లేదు. కాకపోతే హరీష్ గారు ఎదురెళ్ళారు తనూజకి, కానీ తన వల్ల వెళ్ళిపోయాడు. తనూజ ఫ్యాన్స్ వల్ల ఏం వెళ్ళిపోలేదు. శ్రీజ మాత్రం తనూజ ఫ్యాన్స్ వల్ల వెళ్ళింది. ఎందుకంటే శ్రీజ తప్పేం మాట్లాడలేదు, తన గేమ్ని అప్పుడున్న సిచ్యువేషన్కి ఎక్స్పోజ్ చేసింది. కానీ వరస్ట్ లాంగ్వేజ్ అయితే, అంటే కొన్ని వర్డ్స్ లూజ్ చేయడం అట్లాంటివి అయితే మాట్లాడలేదు. తను గేమ్ను మాత్రమే ఎక్స్పోజ్ చేసింది. అది తనూజ ఫ్యాన్స్కి నచ్చలేదు. తనూజకి ఉన్న అందరు ఎక్కువ పిఆర్ ఉంది, తనకే ఎక్కువ బయట ట్రోల్ చేసేది తన పిఆర్లే. అందువల్ల ఈ దివ్య చాలా ట్రోల్ అవుతుంది, చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అమ్మాయిని చాలా వరస్ట్గా కామెంట్స్తో తిడుతున్నారు కూడా. కానీ అలా చేయకూడదు. అది ఎంత పిఆర్ ఉన్నా కూడా మీరు ఎలిమినేషన్ చేయాలనుకుంటే వేరే ఓట్లు వేసేసి వేరే వాళ్ళకి అమ్మాయిని ఎలిమినేషన్ చేసుకోండి. కానీ వరస్ట్ లాంగ్వేజ్ వాడొద్దు, వరస్ట్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీని కూడా లాగి అంత దారుణంగా ట్రోల్ చెయ్యొద్దు. అది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా తప్పనే. నేను ఎవరు పిఆర్, కళ్యాణ్ పిఆర్, ఎవరు పిఆర్ చేసినా అది తప్పే. అది గేమ్ వరకే. బయట పర్సనల్ తీసుకొని వాళ్ళని పర్సనల్గా వెళ్ళకూడదు. అది కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు రివ్యూవర్స్ చెప్పేది ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు చెప్తారు. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే వదిలేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకూడదు కదా. అట్లనే అది గేమ్ వరకే మాట్లాడతాం, మనం పర్సనల్గా వెళ్ళి అసలు మాట్లాడకూడదు తప్పు. అది పర్సనల్గా వెళ్ళి ఎవరు మాట్లాడినా కూడా
అది నాకైతే ఇష్టం ఉండదు. అది పర్సనల్గా వెళ్ళొద్దు. గేమ్లో ఆ రోజు ఏం జరిగింది వాళ్ళ బిహేవియర్ని మాట్లాడుకోవడమే, అంతేగాని వాళ్ళ పర్సనల్స్ అయితే తీయకూడదు. అది ఎవరు చేసినా తప్పే. అది జరుగుతుంది బయట. దివ్యాని మామూలుగా ట్రోల్ చేయట్లేదు, చాలా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. అంత ఇప్పుడు శ్రీజ ఆత్మ ప్రేతాత్మ గొడవలాగుంది ఈరోజు. కానీ అప్పుడు శ్రీజ ప్రియాల గొడవల్ని ఇంత ఇదిగా అసలు వాళ్ళు గొడవ పెట్టలేదు. ఇంత ఇదిగా వర్డ్స్ కూడా లూజ్ అవ్వలే. వాళ్ళు అరిచారు కానీ లూజ్ అవ్వలే. కానీ వాళ్ళకి అలా పేర్లు పెట్టారు, వాళ్ళని అంతా బ్యాడ్ చేశారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. శ్రీజ ఓట్స్తో వెళ్ళిపోలేదు, కానీ అమ్మాయిని కూడా అట్లే బ్యాడ్ చేశారు. లాస్ట్కి బర్నీ గారు ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ బర్నీ గారికి ఓటు వేసారు తప్ప శ్రీజకు ఓటు వేయలేదు తనుజ ఫ్యాన్స్. ఎందుకంటే ఆమె గేమ్ని ఎక్స్పోజ్ చేసింది. కానీ అమ్మాయి ఇలా దివ్యలాగా ఓట్స్ వదలడం, ఇలా గ్రడ్జ్ పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం అట్లాంటివి చేయలే. అంత ముందు తనుజతో ఆమె కూడా క్లోజ్గా ఉంది శ్రీజ. కానీ ఇక ల్యాగ్ కాకుండా చెప్తా మీకు. ఇక అయిపోయింది కదా ఆ గొడవలో. ఎక్కువ దివ్యాదే తప్పు ఉంది, కావాలని చేసింది. అమ్మాయి అవకాశం కోసం చూసి ఇప్పుడు ఆమె నెంబర్ 1 ప్లేస్లో ఉందని తెలుసు. అందరు వచ్చి ఆమెకి విన్నర్ అని హింట్స్ ఇస్తున్నారని తెలుసు. అయినా కూడా ఎదురెళ్ళిన దానికి అమ్మాయిని మెచ్చుకోవాలి అని తెలిసి భయపడకుండా అందరిలాగా మిగతా అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుకుంటూ తనకి చెప్పడానికి భయపడుతున్నారు. ఇక్కడ తనుజ కూడా బర్నీ గారు తన పేరే చెప్పారు, మన సుమన్ శెట్టి తన పేరే చెప్పారు, సంజన గారు చెప్పారు. సంజన గారి మీద ఇమాన్యుయల్ మీద కొంచెం లేసింది. కానీ మరి సుమన్ శెట్టి బర్నీ మీద ఎందుకు ఇలా ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుండో గొడవ జరుగుతుంది. తనూజ పోయి ఆమెను కాకుండా వేరే వాళ్ళని తీసేస్తే ఇంత గొడవ కాపోయేది కదా. తనూజ చేయబట్టే బయట ఇంట అంత రచ్చ అవుతుంది కదా. అది అన్నమాట జరుగుతుంది. ఆ ఎదురు మాట్లాడే వల్ల అక్కడ ఎవ్వరు లేరు, అందరూ భయపడుతున్నారు. తన ఫస్ట్ ప్లేస్లో ఉంది, తనకు ఎదురు వెళ్తే మనం బయటికి వెళ్ళిపోతామని. ఈ అమ్మాయి డేర్ చేస్తుంది, మనం ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టు డేర్ చేస్తుంది. కానీ అమ్మాయి డేర్ చెయ్యొచ్చు, కానీ కరెక్ట్ మాట్లాడాలి, మనం వర్డ్స్ లూజ్ కాకూడదు. అది శ్రీజాలో కనిపించింది కానీ దివ్యలో కనిపించట్లే. ఫస్ట్లో దివ్య వచ్చి శ్రీజాని ఎన్నో మాటలన్నది, నువ్వే బిగ్ బాస్ అనుకుంటున్నావు అది ఇది అని మాట్లాడింది. కానీ ఈరోజు ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి కంటే అమ్మాయి చాలా బెటర్ అనిపిస్తుంది. అందరు బయటికి వెళ్ళిపోయాక ఈమె కంటే ఆమె బెటర్, ఆమె కంటే ఈమె బెటర్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బయటికి పోయాక ఒకళ్ళు ఎదురెళ్ళోళ్ళు ఉంటే బాగుంటుంది రా, సప్పగా సాగుతుందని మళ్ళీ అనుకుంటారు. అట్లా అది అన్నమాట. ఇంకా తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గ్రూపులు డివైడ్ చేయమంటే మంచిగా డివైడ్ చేసింది. వాళ్ళకు గొడవలు పెట్టాలనే బర్నీ గారు దివ్య వాళ్ళు ఒక పేరు కదా, ఇమాన్యుయల్ సంజన ఒక పేరు కదా, వాళ్ళ నలుగురిని ఒక గ్రూప్లో వేసింది. మిగతా వాళ్ళు కళ్యాణ్, డెమాను, సుమన్ శెట్టి, రీతు వీళ్ళని ఒక గ్రూప్లో వేసింది. ఇప్పుడు ఎలా ఆడతారో చూద్దాం. వాళ్ళకి గొడవ పెట్టింది అనమాట. బిగ్ బాస్ కూడా తనకే ఆప్షన్స్ ఇస్తాడు, కొన్ని అడగగానే ఎమ్మటే నాకు ఇవ్వండి నా చేతిలో కనంగానే ఇచ్చేస్తాడు అనమాట. ఇక అక్కడ ఫస్ట్ సంజన ఇమాన్యుయల్ ఎక్కడ నచ్చలేదంటే ఇక్కడ నచ్చలేదు. సంజన గారు ఎప్పటి నుండి పాపం తనకు సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేయవా? వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది కరెక్టే, నువ్వు ఎదురుగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు నీ కోసం నువ్వు ఆడంటే ఇట్లా కాదు కదా, నువ్వు సపోర్ట్ చేయాల్సిన చోట చెయ్యాలి. ఎందుకంటే ప్రతి చోట ఆమె నీ కోసం నిలబడుతున్నప్పుడు ఆమె కోసం ఒక్కసారైనా నువ్వు నిలబడాలి. ఆమె కోటేస్తే పోయేది. దివ్యకి ఓటేయడం నీకు ఆమె హెల్ప్ చేసింది కెప్టెన్సీ టాస్క్లో, ఆమె నీకు హెల్ప్ చేసింది, అయిపోయింది కదా అది. ఇక్కడ నువ్వు సంజన గారికి స్టాండ్ తీసుకుంటే ఎంత బాగుండేది. పాపం ఆమె బాధపడ్డది చాలా, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. లాస్ట్కి వచ్చేసరికి కొడుకు అనుకున్న కొడుకే అసలు పక్కన నిలబడకపోతే ఇంక వేరే వాళ్ళు ఆమె కోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటారు? అక్కడ సపోర్ట్ లేదు అని ఆమె బాధపడడంలో తప్పే లేదు. ఆమె అట్లా ఇమాన్యుయల్ అయితే అసలు అక్కడ నాకు నచ్చలేదు. వెన్నుపోటనే అంటా నేను. వెన్నుపోటు అంటే ఏదో బ్యాక్ స్టాప్ చేసిండని కాదు, స్టాండ్ తీసుకోలేదని అంటున్నాను అనమాట నా మీనింగ్లో. నచ్చలేదు. ఆమె వెళ్ళింది గేమ్ చేంజ్ చేసింది మాత్రం సంజన గారు. వెళ్ళి బ్లూ టీమ్ది నొక్కాలి కదా, అక్కడ అదేదో ఉంది కదా బ్లూ వైపు రెడ్ వైపు అది ప్రెస్ చేస్తున్నారు కదా, తను మాత్రం తన టీం వాళ్ళకే వీళ్ళు ఎలా కొట్టుకుంటారు ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దామని తన టీంకి వెళ్ళి ప్రెస్ చేసింది అనమాట. అక్కడ గేమ్ చేంజర్ సంజన అయిందనమాట. ఆ తర్వాత ఇక ఏమైంది, వీళ్ళిద్దరు వస్తారు, దివ్యాన్ని పంపించాల్సి వచ్చింది. వీళ్ళిద్దరు కూడా నేను పోను భయపడతాడు ఇమాన్యుయల్ నామినేషన్లోకి రావడానికి. ఇంకా భయపడితే ఎట్లా? నువ్వు నామినేషన్లోకి రమ్మని మీ మమ్మీయే చెప్పింది, నువ్వు అంత ధైర్యం చెప్పాక కూడా నువ్వు ఇంకా భయపడడం వల్ల అర్థమే లేదనిపించింది నాకు.
ఆ తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు బయట ఉండి దివ్యాని పంపిస్తారు, ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారని. దివ్యానే వచ్చింది. దివ్య వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి బ్లూ వైపు దాన్ని ప్రెస్ చేస్తారు. బ్లూ వైపు చేసినప్పుడు డెమాన్ కళ్యాణ్ పేరు చెప్తాడు. ఎప్పుడు చూసినా డెమాన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి రెడీగా ఉంటాడు. డెమాన్ కళ్యాణ్ పేరు చెప్పిండు. ఇక రీతు కూడా కళ్యాణ్ పేరు చెప్పింది. సుమన్ శెట్టి కూడా కళ్యాణ్ పేరు చెప్పిండు. ఇంకేముంది, ఇంకా కళ్యాణ్ పోయిండు అనమాట. కళ్యాణ్ పోయిన తర్వాత కళ్యాణ్ని ఇక్కడ కళ్యాణ్ని గట్టిగా పట్టుకున్నాడు ఇమాన్యుయల్. సంజన పోయి మీదే కూర్చుంది. ఆ దివ్య మళ్ళీ బ్లూ వైపే తిప్పినప్పుడు అప్పుడు డెమాన్ వచ్చేస్తాడు. ఏముంది అక్కడ, ఆ డెమాన్ సాక్రిఫైస్ చేసిండు రీతు కోసం అని దివ్య అంటుంది, కానీ అక్కడ సాక్రిఫైస్ ఏం చేయాలి. 2 ఓట్లు పడితే ఏం చేస్తాడు ఆ అబ్బాయి. సుమన్ శెట్టి రీతు ఇద్దరు ఓట్లు వేసారు. సాక్రిఫైస్ అనరు దాన్ని. 2 ఓట్లు వేసేసరికి అక్కడ డెమాన్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు సూపర్గా ఆడారు డెమాను కళ్యాణ్. ఇక్కడ చాలా ఇక రెడ్ వైపు తిప్పేసరికి ఇక బర్నీ గారు అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఇక రీతును సుమన్ శెట్టి మిగిలారంటే డెమాన్ కళ్యాణ్ పోబట్టే రీతు సుమన్ శెట్టి గారు మిగిలారు. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి గేమ్ పెడతారు. స్టెప్స్ పెట్టి ఎవరు ముందు పెడితే వాళ్ళు పోయి జెండా తీసుకొని కెప్టెన్ కావాలన్నమాట. ఆ స్టెప్స్ కూడా చాలా కరెక్ట్గా ఫిట్ చేసుకుంటూ ఎక్కాలన్నమాట, ఆ జెండా లాక్కుంటూ. ఆ గేమ్ని అందులో ఏం జరిగిందంటే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి అక్కడ అందరు సుమన్ శెట్టికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, డెమాన్ రీతుకి సపోర్ట్ చేస్తున్నారు. రీతుది ఎక్కువ కనపడట్లే. పక్కనే సుమన్ శెట్టిది ఉంది కాబట్టి ఆయనకి చెప్తున్నారు ఇట్లా పెట్టి అట్లా పెట్టాను. ఫాస్ట్గా పెట్టిండు ఆయన. 4 అయ్యాక రీతుది ఒక్కటే అయింది. అలా ఫాస్ట్గా పెట్టుకుంటూ పోయి లాస్ట్లో పైన పెట్టే మెట్టు సరిగా ఫిట్ కాలే. అయినా కూడా తనూజ ఇంక అయిపోయింది కదా ఎల్లు అని అన్నదనే వీళ్ళు చెప్తున్నారు. మనకు సరిగా తెలియదు, అది మనం చూడకుండా చెప్పలేము ఆమె అన్నదా లేదా అని. పైకి వెళ్ళి ఫిట్ చేసుకో అని చెప్పినాను ఆ అమ్మాయి అంటుంది. పైకి వెళ్ళాక ఇంకా ఫిట్ చేసుకోనేది ఏముంటుంది అక్కడ. ఆయనకి సరిగా అందక సరిగా ఫిట్ చేయాలి. అవి ఫిట్ చేయడమే గేమ్ అనమాట. సరిగ్గా ఫిట్ చేస్తేనే కదా. పైదైతే సరిగ్గా ఫిట్ కాలే. తర్వాత డెమాను రేజ్ చేసిండు ఆ పాయింట్. సరిగా ఫిట్ కాలేదు సుమన్ అన్నది. రీతు అన్నీ లాస్ట్కి చక్కచక్కా పెట్టుకుంటూ వచ్చింది అమ్మాయి. ఆయన లాస్ట్ పెట్టేటప్పటికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తేడాతో నా అమ్మాయి వెళ్ళిపోయి అన్ని ఫిట్ చేసి చక్కగా ట్యాగ్ అది ఫ్లాగ్ తీసుకుంది. కానీ ఈయనది సరిగ్గా సెట్ కాకుండానే ముందే వెళ్ళి ఫ్లాగ్ తీసుకున్నాడు అన్నమాట. అది డెమాను రేజ్ చేస్తాడు. ఆయనది సెట్ కాలేదు కదా, అన్నీ కరెక్ట్గా పెట్టమని చేసే కదా. ఇదే కదా గేమ్. ఫిట్ చేసి ట్యాగ్ అదే ఫ్లాగ్ పట్టుకోవాలి కదా, అదే కదా గేము. అట్లా ఎట్లా ఇస్తారు మీరని అడుగుతాడు అనమాట తనుజని. ఆమె ఏమంటుందంటే అందరూ ఆ పాయింట్ ఫస్ట్ ఫిట్ చేసే అని రేజ్ చేస్తారు, అది కూడా చెప్తుంటారు పక్క నుండి. కానీ అందరి మీద ఆమె అరవదు, డెమాన్ మీద అరుస్తుంది. ఎందుకంటే డెమాన్ ఫస్ట్లో లేడు, సెకండ్లో లేడు, తన కాంపిటీషనే కాదు కదా ఓటింగ్లో. అందువల్ల డెమాన్ మీద నిన్నంతే తను పాపం ఓదార్దామని దగ్గరకు పోతే వెళ్ళిపోయింది అక్కడి నుండి. అదైతే నచ్చలేదు నాకు. డెమాన్ మీద అరుస్తుంది అనమాట. అది ఎందుకు అరిచిందని తర్వాత చెప్తుంది. లేదు నేను పైకి వెళ్ళి సెట్ చేసుకోమని చెప్పా తన్ని, అయినా ఆయన తను వెళ్ళి ఫ్లాగ్ పట్టుకున్నాడు అని చెప్తుంది. కానీ అసలు సంచాలకుగా చూసుకోవాలి కదా, నువ్వు కరెక్ట్గా ఫిట్ అయ్యాకే ఎక్కండి, ఫిట్ చేసుకునే ఎక్కండి అని చెప్పాలి. పైకి వెళ్ళి సెట్ చేసుకోండి అని ఎట్లా చెప్తారు? సరే అది అక్కడ ఏం చెప్పింది అనేది మనం క్లారిటీగా చెప్పలేము. ఇప్పుడు రేపు ఎపిసోడ్ చూసాకే మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ నాగార్జున గారి ముందు ప్లే అయ్యిద్ది అనమాట. ఇక మొత్తానికైతే రీతునైతే ప్రకటించింది. రీతు బాధపడుతుంది, ఏడుస్తుంది. దివ్యకి రీతుకు కూడా గొడవ అవుతుంది. ఆయనే ఫస్ట్ పెట్టాడు కదా అని దివ్య అంటుంది. లేదు అందరు సపోర్ట్ ఎవరు నాకు చెయ్యరు, ఈ ఇంట్లో అందరూ నాకు సపోర్ట్ కాడికి వచ్చేసరికి నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని రీతు ఏడవడం. నేనే కదా ఫస్ట్ పెట్టింది, నేను అన్నీ ఫిట్ చేయబట్టే కదా నాకు లేట్ అయింది, అదే కదా గేమ్, అది ఇదని అమ్మాయి ఏడుస్తుంటే రీతునైతే ప్రకటించారనమాట మరి కెప్టెన్గా. చూద్దాం, అది ఈరోజు ప్లే అయ్యిద్ది అనమాట. ఇక ఓటింగ్లో అయితే లీస్ట్లో దివ్య సంజనానే ఉన్నారు. మరి బిగ్ బాస్ ఈరోజు నో ఎలిమినేషన్ పెడతాడా, ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా చూద్దాం. నాకైతే 90% దివ్య వెళ్ళిపోయిద్ది అనిపిస్తుంది. ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి చూడండి, హైప్ బటన్ ప్రెస్ చేయండి, హైప్ ఆప్షన్ ఇవ్వండి. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి చూడండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్. అలాగే ఈరోజు స్టేజ్ మీదకి ఎవరెవరి కోసం ఎవరెవరు వస్తున్నారో కూడా మాట్లాడుకుందాం. తనూజ కోసం అయితే
తన సీరియల్ యాక్టర్ హరిత ఉన్నారు కదా, హరిత గారు ఆ ముద్దమందారం సీరియల్లో నటించారు. అలాగే సునంద, వీళ్ళిద్దరైతే వస్తున్నారు. అలాగే కళ్యాణ్ కోసం వాళ్ళ బ్రదర్ అండ్ ఫాదరు, అలాగే మన ఇమాన్యుయల్ కోసం జబర్దస్త్ అవినాష్ ఉన్నాడు కదా, అవినాష్ అలాగే వాళ్ళ బ్రదరు. ఇంకా నెక్స్ట్ బర్నీ గారి కోసం నాగబాబు గారు, అలాగే వాళ్ళ మదర్. నెక్స్ట్ సంజన గారి కోసం సంజన వాళ్ళ సిస్టర్ నిక్కీ గల్రాని, అలాగే ఆది పినిశెట్టి అని ఉన్నాడు కదా, తను వస్తున్నారు అనమాట. ఇక అలాగే డెమాన్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. అలాగే మన రీతు కోసం రీతు వాళ్ళ బ్రదరు అండ్ ఇంకెవరో మరి సంథింగ్, అది ఒక్కటి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, అది వస్తే మళ్ళీ అప్డేట్ చేస్తా తన కోసం అయితే. ఇంకా సుమన్ శెట్టి గారి కోసం లోబో అండ్ వాళ్ళ మదర్ వస్తున్నారు. లోబో తెలుసు కదా మనకి సీజన్లో, సన్నీ సీజన్లోనే ఉన్నట్టున్నాడు తను అనమాట. ఇక ఇంకెవరున్నారు, మన రీతు సుమన్ శెట్టి అందరూ అయిపోయారు కదా. దివ్య కోసం ఎవరు వస్తున్నారు అనేది సరిగా ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్, మరి చూద్దాము. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు వీడియో చేసి కానీ లేకపోతే మన పోస్ట్ చేసి కానీ అప్డేట్ చేస్తాం.